హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానో టాక్స్. ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో గైస్, మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామంటే కోటిపల్లి దగ్గర ఉన్నాము. మనం యాక్చువల్గా మన ట్రిప్ ఇవాళ వచ్చేసి కాకినాడ వెళ్తున్నాము. మనం కాకినాడ వెళ్ళాలంటే గోదావరి దాటుకొని వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ నుంచి మనకి బోట్ ఎక్కి వెళ్ళాలి. మన వెహికల్ కూడా బోట్ ఎక్కిస్తారు, మనం కూడా బోట్ ఎక్కాలి. టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఫస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి పంటి అంటారనమాట. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. మనం కాకినాడ వెళ్ళేసి అక్కడ ఉప్పడ బీచ్ ఉండేది కదా, దానికి వెళ్దామని చెప్పి మన వ్లాగ్ ఇవాళ అక్కడ చేద్దామని చెప్పి మనమైతే రెడీగా ఉన్నాం. సో అలా వెళ్ళాలంటే కనుక ఈ ప్లేస్ని పట్టి అంటారు. మనం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఎవరి వెహికల్ అయినా సరే ఆ బోట్ ఎక్కించుకొని వెళ్ళాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 20 రూపీసే ఛార్జ్ చేస్తారు. వెహికల్కి 20 రూపీసే. మరి కార్కి ఎంత ఛార్జ్ చేస్తారు నాకైతే తెలీదు. వెహికల్కి అయితే 20 రూపీస్. చాలా ఫేర్ ప్రైస్. మనం ఇక్కడ నుంచి ఆ డిస్టెన్స్ దాటాలి ఆ బోట్లో. 20 రూపీస్ అంటే చాలా ఈజీయే, పర్లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. వేరే వే కూడా ఉండిద్ది, ఇదైతే కొంచెం కొత్తగా ఉండిద్ది, ఒక కొత్తది ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉండిద్ది అని చెప్పి ఇటు వచ్చాను. చాపట్లు రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా. సో మనమైతే ఇప్పుడు యానం దగ్గరలో ఉన్న కారింగ్ వైల్డ్ లైఫ్ సెంచరీ దగ్గర అయితే ఉన్నాము. లోపల మనకి చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ RX100 షూట్ చేశారు కదా, బ్లూ కలర్ బ్రిడ్జ్ అది ఇక్కడే ఉంటుంది, 4-వే బ్రిడ్జ్. ఆ లోపల బ్రిడ్జ్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. ఒక డే ట్రిప్ మీరు ప్లాన్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి ప్లేస్. కాకినాడ సైడ్, యానం సైడ్ వచ్చేయండి. లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూసేద్దాం. అంకుల్, 2 adults. సో ఇదే అనమాట కారింగ్కి ఎంట్రన్స్. ఇట్లా వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాను కదా, అదే అవి 50 రూపీస్ అడల్ట్స్కి అయితే. చైల్డ్స్కి అయితే 20 or 30 ఛార్జ్ చేస్తున్నారు. ఫారినర్స్కి అయితే 250. సో ఇక్కడైతే చిన్న నర్సరీలా ఉంది, ప్రకృతి అని పెట్టారు. మంచి మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, అవి కొనుక్కోవచ్చు అనుకుంటా మనం ప్లాంటేషన్కి. ఇంట్లో చిన్న చిన్న పాట్స్లో పెట్టి అమ్ముతున్నారు. సో ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఫన్ యాక్టివిటీస్ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా ఆడుకోవచ్చు. మనకి పార్క్స్లో అవైలబుల్గా ఉంటాయి కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా పెట్టారు. లొకేషన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. షూట్స్కి బాగుండిద్ది. ప్లస్ చాలా పీస్ఫుల్గా, బయట అంత ఎండగా ఉంది కదా, ఇక్కడ మాత్రం ఎంత ప్రశాంతంగా చల్లగా ఉందో. ఇక్కడ ఫుడ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనకి వాళ్ళ స్టైల్ ఫుడ్ దొరుకుతుంది, మనకి మామూలుగా ఫుడ్ హంట్ లాగా ఇక్కడ లోపల ఉన్నాయి. బయటేమో వాళ్ళ స్పెషల్ బిర్యానీస్ కూడా అమ్ముతారు. కాస్ట్ పర్లేదు తక్కువే ఉన్నాయి. సో ఇది వాచ్ టవర్. మనం ఇది పైకెక్కి చూస్తే మొత్తం ఈ ప్లేస్ అంతా కవర్ అయ్యిద్ది అనమాట. మనం పైనుంచి మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. మనం నడుచుకుంటూ చూసినప్పుడు అంత కనపడదు కదా. సో ఒకేసారి మొత్తం పైన ఏమేమి ఉంటాయని ఒకేసారి చూసుకోవచ్చు పైకి వెళ్ళి. సో ఇక్కడే పైకి వచ్చేసాము వాచ్ టవర్ మీదకి. సో చూస్తున్నారు కదా, మనకి చుట్టూతో కూడా మొత్తం అంతా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్లో మనకి వేస్ ఉంటాయి. ఒక సైడ్ ఏమో మనకి బ్రిడ్జెస్, ఒక సైడ్ బోట్ వేస్, ఇవన్నీ చాలా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ ఇది, చాలా ఓపిక ఉండాలి తిరగాలంటే. సో మనకి ఇక్కడ బోట్ రైడ్స్ అయితే ఉంటాయి. స్పీడ్ బోట్ అయితే పర్ పర్సన్కి 1200 ఛార్జ్ చేస్తారు. మరి ఎంత లాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్తారు ఏంటి నాకైతే తెలీదు. నార్మల్ బోటింగ్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అది కూడా ఎక్కడి వరకు తిప్పుతారు నాకు తెలీదు. ఇక్కడ ఓన్లీ క్యాష్, ఫోన్పే, గూగుల్ పే ఏమి ఉండదంట. సో మా దగ్గర అయితే క్యాష్ లేదు, అంతా ఆన్లైన్ పేమెంట్స్ ఉంది. ఎవరినైనా అడుగుదామన్నా కూడా ఎవరి దగ్గర లేవంటున్నారు. సో అందుకని మేము ఇంకా ఎక్కట్లేదు ఇది. సో అలా ఎక్కట్లేదు అనమాట. ఇంకా చూసినప్పుడు మాకు అర్థమవుతుంది, సేమ్ భవానీ ఐలాండ్ అలా మనం వెళ్తాం కదా విజయవాడలో, సేమ్ అలానే ఉంది. సరేలే ఇంకా అని చెప్పి లైట్ తీసుకున్నాం. మీరైతే ఖచ్చితంగా క్యాష్ మెయింటైన్ చేయండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఓకేనా. గవర్నమెంట్ ప్లేసెస్లో ఎక్కువ క్యాషే తీసుకుంటారు. ఇది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి క్యాషే ఎక్కువ తీసుకుంటారు. సో ఇదే అనమాట ప్లేస్ అయితే. మనం ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మనకి మూవీలో ఉన్న షార్ట్స్ అయితే మనకు దొరుకుతాయి. సో మనం అయితే చాలా జాగ్రత్తగా నడవాలి. వెళ్ళే వాళ్ళు ఇటే వెళ్తారు, వచ్చే వాళ్ళు ఇటే వెళ్తారు. పడ్డామంటే కింద మొత్తం బురదే. చాలా జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ రావాలి. సైడ్స్ పట్టుకోవడానికి అలా ఏమి ఉండదు, చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. చిన్నపిల్లలు ఉంటే గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళండి. సో ఇదైతే చాలా లాంగ్ వే, చూసిన దానికంటే చాలా పెద్దది. చాలా దూరం నడవాలి మనం అనుకున్న స్పాట్కి రీచ్ అవ్వాలంటే. ఇవన్నీ వేసి కలిపి ఒకటి 4 జంక్షన్ వస్తుంది, అదనమాట స్పాట్. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం ఉండిద్ది.
బంధురే భయ్య బండి బంధురే. నేను కౌరింగ్ అయితే కొంచెమే ఎక్స్ప్లోర్ చేశాను, నాకు అంత టైం లేదు. నేను మెయిన్ టార్గెట్ నాకు కాకినాడ ఉప్పడ బీచ్ చూడాలని మెయిన్ టార్గెట్. సో అందుకనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి 40 అట్లా ఉంటుంది, మళ్ళీ ట్రావెల్ చేసి ఇవన్నీ చేసి. ఓహ్ మై గాడ్, ఫుల్ ట్యాన్ సార్, ట్యాన్. సో ఇక్కడైతే మనకి గన్ షాట్ ప్లేయింగ్ ఉంది, నాకైతే ఆడాలనిపించి తీసుకున్నాను అనమాట. 5 bullets మనకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నేనైతే 4 షాట్స్ అయితే ప్లే చేశాను, 4 బెలూన్స్ అయితే పగలగొట్టేశాను. ఒకటి మిస్ అయింది, నేనే షాక్ అయ్యాను, ఏంటి నేను ఇంత బాగా ఆడాను అని. సో మనమైతే ఇక్కడ కొరంగికి వచ్చాం కదా, ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఒక 100 రూపీస్ పే చేస్తే మనకి ఇలాంటివి 3 కాయిన్స్ ఇస్తారు. 3 కాయిన్స్తో మనం ఏదైనా 3 గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. 100 రూపీస్కి 3 గేమ్స్ అంటే చాలా వర్త్. మన విజయవాడ అటు సైడ్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు. నాకు ఇది చాలా నచ్చింది. సో నేనైతే ఫస్ట్ ఈ గేమ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య రీల్స్ అవి చూస్తున్నాం కదా ఇన్స్టాలో వాటిలో. సో అంతా ట్రెండింగ్గా ఉంది, నేను కూడా ఆడితే ఎలా ఆడతాను చూడాలి అని చెప్పి ఫస్ట్ ఇదే వెళ్తున్నా. ఓకే, రెడీయా? ఓకే కదా? పోయే, అరే పోయే. చాలా దూరం ఉన్నాయి ఇవి, ఒక్కటి కూడా పట్టుకోలేదు నేను. చీపిస్కి ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఇది ఒక్కటి పట్టుకోలేదు, మళ్ళీ ఇవన్నీ పెట్టేద్దాం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో సెకండ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాను. తెలుసు కదా, ఇది మనం ఏదైతే ఉప్పు ఉంటుందో దాన్ని బయటకు తీసుకురావాలి, ఏది టచ్ చేయకుండా. సో చూడాలి నేనేం చేస్తాను. అదైతే బ్యాల్ అయిపోయాను. ఫుల్ నవ్వుకున్నారా? కామెడీ స్టార్ట్ అండి. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ వరకు వచ్చాను నేను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ బాస్కెట్ బాల్ ఆడదాం. నేను ఎన్ని బాస్కెట్ చేస్తానో చూద్దాం. గన్ షాట్ లో అయితే 4 బెలూన్స్ పేల్చాను, ఇదైతే ఒకటే పట్టుకున్నాను, అది కూడా లాస్ట్ది, అది బేలా. అదైతే పర్లేదు, సహం వరకు అయితే వెళ్ళాను. ఇది ఎన్ని షాట్ చేస్తానో చూడాలి. సో ఇప్పుడైతే బాస్కెట్ బాల్ చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను నేను, ఎలా ఆడతానో ఏంటో నాకు తెలియదు. ఎప్పుడో మామూలుగా ట్రై చేద్దామని చెప్పి చేస్తాను. డోంట్ మైండ్ మీ ప్లీజ్. కాయిన్ అయితే ఇస్తాం, బాల్స్ అయితే వచ్చేస్తాయి. రెడీ, 1 2 3 గో. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మాయం చేసావే. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మనం ఉప్పాడ బీచ్ అండ్ కాకినాడలో కొన్ని ప్లేసెస్ అయితే నేను విజిట్ చేశాను, అది పార్ట్ 2లో పెడుతున్నాను. ఖచ్చితంగా అది కూడా చూడండి. సో ఇదనమాట ఇవాళకి ఈ వీడియో. కొరంగి ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనర్ టాక్స్. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లవ్ యూ ఆల్, బాయ్.